నా ప్రియమైన బిడ్డా, ఎన్ని రోజులుగా నువ్వు శరీరంగా అలసిపోయి, మనసుగా బాధతో, లోపల లోపల నిశ్శబ్దంగా నొప్పిని భరిస్తూ ఉన్నావో నాకు తెలుసు. ప్రతి కన్నీటి బొట్టు నాకు కనిపించింది. ప్రతి నిశ్శబ్ద ఆర్తనాదం నా హృదయాన్ని తాకింది. నీవు అనుకున్నావు, ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఈ బాధ ఎప్పటికి ముగుస్తుంది. కానీ నా బిడ్డ, నేను నీతోనే ఉన్నాను. నీ మంచం పక్కన నిలబడి ఉన్నాను. నీ హృదయం భారంగా ఉన్నప్పుడు నేను నీ భుజాన్ని పట్టుకుని నిలబెట్టాను. నువ్వు ఒంటరివి కాదు. నీ పోరాటం వృధా కాలేదు. నీ కన్నీళ్లు నేలపై పడలేదు, అవి నా చేతిలో సేకరించబడ్డాయి. ఈ రోజు నేను నీకు చెబుతున్నాను, ఇప్పటివరకు నువ్వు భరించిన ప్రతి నొప్పికి బదులుగా నేను నీకు నా ఆశీర్వాదాన్ని పంపిస్తున్నాను. నీ శరీరంలో ఉన్న బలహీనత తొలగిపోవాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. నీ నరాల్లో నూతన అమ్మా, శక్తి నాన్న, ప్రవహించాలి. నీ నీ బిడ్డల గుండెకు చదువు శాంతి చూసి నిండాలి. నీ హృదయం నీ మనసులో భారంగా ఉన్న ఉందా? గాయాలు నయం కావాలి. మార్కులు, భవిష్యత్తు, నీపై పడిన పోటీలు ప్రతి చూసి భారాన్ని నేను నీవు తీసుకుంటున్నాను. నిద్రలేని రాత్రులు నీ గడుపుతున్నావా? భయాలను నేను నేను కట్టేస్తున్నాను. చెబుతున్నాను, నీ చింతించకుము. ఆందోళనలను నేను నీ శాంతిగా బిడ్డ మార్చుతున్నాను. మేధస్సును నేను నా బిడ్డ, సృష్టించాను. ఇప్పటి వారికి నుండి నీ కావలసిన జీవితంలో జ్ఞానం, మార్పు జ్ఞాపక మొదలవుతోంది. శక్తి, వివేకం నీ ఇంట్లో నా ఆనందం చేతుల్లోనే తిరిగి ఉన్నాయి. వస్తుంది. నీ నీ పని ఆరోగ్యంలో ఆందోళన పడటం పునరుద్ధరణ కాదు, జరుగుతుంది. వారిని నీ నా ఆర్థిక చేతుల్లో సమస్యలకు అప్పగించడం. మార్గం తెరుచుకుంటుంది. నీవు ప్రార్థన చేయు, నీవు ఇక వారు బాధకు శ్రమపడతూ బానిసవు కాదు. ఫలితాన్ని నీవు నేను ఇస్తాను. ఆశీర్వాదానికి ఈ వారసుడివి. రోజు నీ బిడ్డడ నిన్ను తక్కువ చదువుపై చేసి నా చూసిన శాంతిని వారు ఉంచుతున్నాను. నీ జీవితంలో భయం నేను కాదు, చేస్తున్న ఆశ కార్యాన్ని ఉంచు. చూసి విఫలం ఆశ్చర్యపడతారు. కాదు, విజయం నీ గతం వస్తుంది. నిన్ను నిర్వచించదు. నేనే నీ నీ పిల్లల బాధ నిన్ను గురువు, వారి ఓడించదు. నా భవిష్యత్తుకు కృప నీకు కాపలాదారుడను. సరిపోతుంది. ఈ చింతించకుము. క్షణం నుండే నీపై నేను స్వస్థత చేతిని ఉంచుతున్నాను. నా శాంతి నీ గుండెను కప్పివేస్తోంది. నా ప్రేమ నీ ఆత్మను నింపుతోంది. నా బిడ్డ, ధైర్యంగా ఉండు. నమ్మకం కోల్పోవద్దు. నీ కథ ఇంకా ముగియలేదు. ఇది నీ ఆశీర్వాద కాలం.